Praise the Lord, everyone. నా పేరు అనుపమ నల్లపాక. I will read one verse from God's word, Psalms 118:1. Oh, give thanks to the Lord, for He is good, for His loving kindness endures forever. Testimony of God's faithfulness and love. January 7th, 2023, something happened to me. It was a pleasant Saturday morning. మేము అంతకుముందు ఇండియా నుంచి వచ్చాము. సిన్స్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు స్లీప్, నేను అర్లీగా లేచి వంట చేసుకుని తినేసి అలా కూర్చున్నాను. నాకు యాసిడ్ రిఫ్లెక్స్ లాగా అనిపించింది. మై ఫేస్ అండ్ మై లిప్ ఫెల్ట్ డిఫరెంట్. ఇంతలో ప్రదీప్ మెన్స్ ప్లేట్ నుంచి నా దగ్గరికి వచ్చి ఏదో అడుగుతా ఉన్నారు. ఐ వాజ్ నాట్ ఏబుల్ టు స్పీక్, ఐ వాజ్ మమ్లింగ్. తను కొంచెం కన్సర్న్ అయ్యి ఇమీడియట్ గా స్ట్రోక్ సిమ్టమ్స్ చెక్ చేశారు ఆన్లైన్లో చూసి. 5 minutes తర్వాత నేను నార్మల్ అయిపోయాను. తర్వాత మేము గ్రోసరీస్కి వెళ్ళి అలా తిరిగి వచ్చాము. ఈవినింగ్ సిరమ్మ, డానీ అండ్ లిటిల్ ఐజియా డిన్నర్కి వచ్చారు. డిన్నర్ అయిన తర్వాత నేను క్యాజువల్గా మార్నింగ్ జరిగిన ఇన్సిడెంట్ చెప్పాను. సిరమ్మ, డానీ ఇద్దరు కూడా ఇమీడియట్గా డాక్టర్స్ అడ్వైస్ తీసుకోమన్నారు. ఆ రోజే ప్రదీప్ మా డాక్టర్ గారికి మెయిల్ పంపించారు. మండే డాక్టర్ గారు వీడియో కాల్ చేసినప్పుడు నా సిమ్టమ్స్ ని చూసి నన్ను ఇమీడియట్ గా ఈఆర్కి వెళ్ళమన్నారు. ఈఆర్ లో అక్కడ కొన్ని టెస్ట్ చేసిన తర్వాత నన్ను హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఎంఆర్ఐ చేశారు. ఎంఆర్ఐ రిపోర్ట్ లో నా బ్రెయిన్ లో లీజన్స్ ఉన్నట్టుగా చెప్పారు. తర్వాత బ్రెయిన్ బయాప్సీ చేశారు. ఆ టైంలో నాకు నా సిక్నెస్ మీద అస్సలు మనసులేదు. ఓన్లీ చిన్న ఐజియా, ప్రదీప్, సిరమ్మ, డానీ వీళ్ళ గురించి ఆలోచిస్తున్నాను, ఏడుస్తున్నాను. అలా కొంచెం సేపు అయిన తర్వాత నేను ఇలా అనుకున్నా, నా ప్రజెన్స్ ఏముంది, దేవుని ప్రజెన్స్ కదా వెళ్తూ ఉండాల్సింది అందరితోటి కూడా. ఐ రిపెంటెడ్ బిఫోర్ గాడ్ అబౌట్ మై థాట్స్ ఫర్ ప్లేసింగ్ మై సెల్ఫ్ ఇన్స్టెడ్ ఆఫ్ గాడ్. God lifted me up from the situation and He gave me strength and comfort. And next day, Siramma Devuni adigindanta, why my mom Ladani? God helped me to tell her, why not me Chinna? God gave His only son for my sake. With that, she got peace in her heart and did not say anything. At that time, Brother Zach and Sister Rani did a video call and prayed for me. Brother Zach reminded me from Romans 8:32. It goes like this: He did not spare His own son, but gave Him up for us all. How will He not also, along with Him, graciously give us all things? And Brother Zach also said, no matter what, remember that God loves you and you love God, and we are under His control. God is on my side against the devil. He will never leave me nor forsake me. God help me to depend on Him, and without Him I can do nothing. నెక్స్ట్ డే బయాప్సీ చేసిన డాక్టర్ గారు నా దగ్గరికి వచ్చారు. ఆ టైంలో నేను ఒక్కదాన్నే ఉన్నాను. ప్రదీప్ ఇంటికి వెళ్ళారు కొన్ని థింగ్స్ తీసుకుని రావడానికి. నేను డాక్టర్ గారిని అడిగాను నాకు ఏమైంది అని. ఆయన చెప్పారు తనకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారము నా బ్రెయిన్ లో ఉన్న లీజన్ హై గ్రేడ్ గ్లియోబ్లాస్టోమా 3 లాగా ఉంది అన్నారు. ఐ ఆస్క్డ్ ద లార్డ్ హౌ లాంగ్ పీపుల్ లివ్ విత్ దట్ కండిషన్ అని. హి సెడ్ ఓన్లీ ఎనీవేర్ బిట్వీన్ 8 to 18 months అని చెప్పారు. బట్ ఐ స్టిల్ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద ఫైనల్ రిజల్ట్ ఆఫ్ డయాగ్నోసిస్ అన్నారు. Psalm 139 మా కోసం రాసినట్టు అనిపిస్తుంది. అప్పుడు God reminded me a verse from Psalm 139:16. Your eyes saw my unformed body. All the days ordained for me were written in your book before one of them came to be. According to this verse, it's God's choice how many days I live. God gave me the acceptance of His will at time. ఫ్యూ వీక్స్ తర్వాత నా ఫైనల్ డయాగ్నోస్ వచ్చింది. నాకు వచ్చింది గ్లియోబ్లాస్టోమా కాదు కానీ సిఎన్ఎస్ లింఫోమా అన్నారు. గాడ్ గివ్ మీ సో మచ్ పీస్ అబౌట్ దాట్. ఆఫ్టర్ డయాగ్నోస్ డాక్టర్ ఆస్క్డ్ మీ టు అడ్మిట్ ఇన్ హాస్పిటల్. మై హాస్పిటల్ బెడ్ బికేమ్ ఎవ్రీథింగ్ టు మీ. It's my altar, my healing place, my daily devotional, my family time, my family place, my church.
etc. All the people who work there, I can see God's goodness to them. First 2 months I had treatments in Sacramento. I had treatment in Sacramento. Rest of the treatment was at UCSF, San Francisco. Treatment lasted for 9 months. నవంబర్కి అయిపోయింది. లో ఇమ్యూనిటీ అని 1 year వరకు గ్రూప్స్ అవాయిడ్ చేయమన్నారు. టైం టు టైమ్ ఎంఆర్ తీస్తా ఉన్నారు. డాక్టర్ సెడ్ మై ఎంఆర్ఐ లుక్స్ గుడ్, నో ట్రేసెస్ ఆఫ్ ట్యూమర్ అని చెప్పారు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ థ్యాంక్ఫుల్ టు ద లార్డ్ ఫర్ హిస్ గుడ్నెస్ అండ్ లవ్. నేను ట్రీట్మెంట్ టైంలో హాస్పిటల్లో ఉన్నప్పుడు కొన్ని ఇన్సిడెంట్స్ ద్వారా దేవుడు నన్ను ఎంతగా ప్రేమించాలో తెలుసుకున్నాను. ఒకసారి నేను హాస్పిటల్లో నైట్ పడుకున్నా. సడన్ గా నా బెడ్ పక్కన ఏవో శబ్దాలు వినిపిస్తుంటే పక్కన చూసేసరికల్లా ఫుల్ గా కవర్స్ వేసుకుని కొంతమంది వాల్ ని ఫ్లోర్ ని క్లీన్ చేస్తా ఉన్నారు. ఏమైందంటే ఒక నర్సు యాక్సిడెంటలీ బ్రోక్ మై కీమో బ్యాగ్. ఇట్ వాస్ సో టాక్సిక్ అని చాలా సేపు క్లీన్ చేశారు. మిగతా వాళ్ళందరికీ అది చాలా టాక్సిక్. నాకు మాత్రం ఈ మెడిసిన్ నా బాడీలోకి పోయి హెల్ప్ చేస్తుంది. ఎంత ఆశ్చర్యమో కదా. ఈ ఇన్సిడెంట్ ద్వారా దేవుడు వాక్యాన్ని గుర్తు చేశారు. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును కలుగుతున్నవి. సామ్స్ 139:14. దేవుని నామానికి భయం కలిగింది కాక. ఇంకోసారి ఏమైందంటే హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు ప్రీక్లైన్ అనే ప్రొసీజర్ ద్వారా నీడ్స్ పెట్టి దాని ద్వారా కీమో ఇస్తారు. ఆ టెక్నీషియన్ బై యాక్సిడెంట్ హీ పోక్ మై ఆర్టరీ. బాగా బ్లడ్ పెయిన్ స్వెల్లింగ్ వచ్చింది చేతికి. డ్యూటీ నర్స్ నన్ను చూసి భయపడి తన బాస్ ని తీసుకొచ్చారు. ఆమె నన్ను చూసి ఇమీడియట్ గా అన్ని స్టాప్ చేయించి నన్ను థియేటర్ కి పంపించారు. ఏమైనా క్లాట్స్ ఫామ్ ఏమైనాయో అని చూడడానికి. సూడో యాన్యురిజం అని ఒక ప్రొసీజర్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత రూమ్ కి పంపించారు. ఎక్స్ట్రీమ్లీ పెయిన్ఫుల్ ప్రాసెస్. రూమ్ కి వచ్చిన తర్వాత పెయిన్ మెడికేషన్ ఇచ్చారు. తర్వాత నాకు ఇంటికి వచ్చిన తర్వాత నేను రియలైజ్ అయింది ఏంటంటే ఒక చిన్న పోకే నాకు ఇంత బ్లడ్, ఇంత స్వెల్లింగ్, ఇంత పెయిన్. ఫర్ దట్ ఆల్సో గాడ్ ప్రొవైడెడ్ పెయిన్ మెడికేషన్ ఫర్ మీ. కానీ నా యేసయ్య నా పాపల కోసము హౌ మచ్ హి వెంట్ త్రూ. ముళ్ళ కిరీటము, కొరడాటలు, చేతుల కాళ్ళలో మేకులు, మల్లెపూలు, all this without any medication. His love for me, he went through all these sufferings. I am extremely thankful and grateful to God, to the Lord, my Savior, for all His mercy, grace and love and faithfulness. So many people prayed for me. Thankful to my church family, immediate family, friends, TCF family, Silamma, Danny, Isaiah, and especially Pradeep for his patience driving me to the appointments and helping me at home and so many things. Even children also prayed for me, and my sister came and stayed with me, and the uncle of my sister who stayed with me few weeks to help me. ఇంకా దేవుడు ప్రొవైడ్ చేసిన బెస్ట్ డాక్టర్స్ ని బట్టి, మిగతా మెడికల్ స్టాఫ్ ని బట్టి, అందరిని బట్టి కూడా దేవునికే వందనాలు. ఇంకోటి ఏంటంటే బయాప్సీ అయిన తర్వాత ఫ్యూ రిజల్ట్స్ కోసము ఒక 4 weeks వెయిట్ చేయాల్సి వచ్చింది అనమాట. Those 4 weeks were the best days of my life. God gave me peace.